హలో గాయ్స్, డబ్బు అవసరం ఎవరికి మాత్రం ఉండదు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది తమ పొదుపు చేసిన సొమ్మును వాడుకుంటే, మరికొందరు మాత్రం తమకు తెలిసిన వారు లేదా బంధువుల నుండి డబ్బు అప్పుగా తీసుకుంటారు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటే మాత్రం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మెట్లు ఎక్కవలసి వస్తుంది. బ్యాంకులు తమ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల రుణములు ఇస్తుంటాయి. ఖాతాదారులు వాళ్ళ అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. బ్యాంకులు మార్ట్గేజ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఉంటాయి. అంటే తమ ఖాతాపై రుణం అన్నమాట. రుణం కోసం ప్రాపర్టీని తనఖా పెట్టి డబ్బు తీసుకోవడానికి మార్ట్గేజ్ సదుపాయాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. ప్రాపర్టీ అనేది భూమి, ఇల్లు లేదా భవనం కావచ్చు. ఇల్లు కొనాలనుకునే వారు దీన్ని వినియోగిస్తూ ఉంటారు. ఇల్లు కొనుగోలు చేయడానికి రుణం ద్వారా డబ్బు సమకూరుతుంది. తీసుకున్న రుణానికి ఇల్లు గ్యారంటీగా ఉంటుందన్నమాట. ఇక మార్ట్గేజీ రుణం తీసుకునేవారు, రుణం ఇచ్చేవారు ఉంటారు. రుణగ్రహీత లేదా మార్ట్గేజీ అనేవారు ప్రాపర్టీకి సంబంధించిన యజమాని. రుణదాత లేదా మార్ట్గేజీ అనేవారు రుణానికి యజమాని. మార్ట్గేజ్ లావాదేవీ జరిగినప్పుడు రుణగ్రహీత డబ్బును పొందుతారు. అప్పుడు రుణం తీసుకున్న రుణాన్ని నిర్దేశిత నిబంధనలకు అనుకూలంగా నిర్దేశిత కాలంలో చెల్లింపులు చేస్తామని హామీ ఇస్తూ ఉంటారు. రుణదాత ఇచ్చిన రుణాన్ని వడ్డీతో సహా ప్రతి నెలా పొందుతారు. ఒకవేళ రుణగ్రహీత తీసుకున్న రుణాన్ని చెల్లించని పక్షంలో తనఖా ఉన్న ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని తనకి రావాల్సిన సొమ్ముని రాబట్టుకుంటాడు. వ్యక్తులు వ్యాపార సంస్థల మార్ట్గేజ్ని ఉపయోగించుకుని రియల్ ఎస్టేట్ కొనుగోలు జరుపుతూ ఉంటారు. దీని వలన ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి ముందస్తుగానే సొమ్మును మొత్తం కూడా చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం అనేక బ్యాంకులు ఆర్థిక సంస్థల మార్ట్గేజ్ రుణాలను అందిస్తున్నాయి. రుణం కావాల్సిన వారు వాటికి దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు ఆయా బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ, ఇతర ఛార్జీలను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి రుణం చెల్లించగలిగే సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకుంటాయి. ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతా, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, ఇటీవల కాలంలో సమర్పించిన పన్ను రిటర్న్లు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కోరుతూ ఉంటాయి. క్రెడిట్ స్కోర్ను కూడా పరిశీలిస్తుంటాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని తరువాత బ్యాంకులు రుణాన్ని అందిస్తుంది. ఇక రుణం తీసుకునే ముందు వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలపై ఖచ్చితంగా దృష్టి సారించాలి. లేకపోతే వడ్డీ భారంగా పెరిగే అవకాశం ఉంటుంది. రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి ఎక్కువగా ఉంటే నెలవారీగా పడే భారం తక్కువగా ఉంటుంది. కానీ చెల్లించే వడ్డీ మాత్రం ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోవాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండి ఇంతకు ముందు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఎలాంటి రిమార్కులు లేకపోతే మీరు వడ్డీ రేటుపై బేరం ఆడవచ్చు. ఇది మార్ట్గేజ్ గురించి. థ్యాంక్ యూ.